హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథ్రెట్ వందన. ఇవాళ వీడియోలో వ్యవసాయ శాఖకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్స్ జాబ్స్ సంబంధించి అనమాట డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అవసరం లేదు, అదేవిధంగా ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ సర్టిఫికేట్ చూసి అయితే జాబ్ మనకి ఇస్తారనమాట. సో ఈ జాబ్కి మనం ఒక మెయిల్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏజ్ కూడా 18 to 40 years వరకు ఛాన్స్ ఇచ్చారు. సో తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ జాబ్ కోసం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అర్హతలు కూడా పెద్దగా ఏం అడగలేదు. సో కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మెయిల్ ఎలా చేయాలి అనేది క్లారిటీగా చెప్తాను, ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం జాబ్కి అప్లై చేసుకోవాలంటే మనకి పీడిఎఫ్లోనే అనమాట ఒక ఫార్మాట్ అప్లికేషన్ అనేది ఇచ్చాను. అప్లికేషన్ ఫార్మాట్ అనేది దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్రింట్ తీసుకొని దీనిలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో అవన్నీ ఫిలప్ చేసి అనమాట మనం మెయిల్ చేయాలనేది మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఆ మెయిల్ అడ్రస్కి అనమాట మనమైతే మెయిల్ చేయాల్సి అనేది ఉంటుందండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెయిల్ చూసుకుంటే drkkbisws@yahoo.co.inకి అనమాట మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది, ఈమెయిల్ ద్వారా అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు చూడండి ఇక్కడ క్లారిటీ ఇచ్చున్నారు. ఇంటర్వ్యూకి అనమాట మనం పిలుస్తారనమాట. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసి మనం మెయిల్ చేసాక అనమాట అప్పుడు మనకి షార్ట్ లిస్ట్ చేసానమాట. అందులో కొంతమందికి అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం అనేది మనకి మెయిల్ త్రూగా అనమాట సెండ్ చేస్తారనమాట. సో మీరైతే కరెక్ట్గా మెయిల్ ఇచ్చి ఆ మెయిల్ ఐడిని తరచూ మనం చెక్ చేస్తూ ఉండాలి. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 6/15 వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించి. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ICAR అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ వాళ్ళ నుంచి అయితే రిలీజ్ అనమాట జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఏ జాబ్స్కి వేకెన్సీస్ ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ అదేవిధంగా సైంటిఫిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆర్ ఫీల్డ్ వర్కర్కి సంబంధించి అనమాట మనకి ఈ 2 వేకెన్సీస్ పైన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో వీటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ మొత్తం జాబ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే కేవలం 2 ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ అధికారిక వెబ్సైట్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట, iari.res.in. దాంట్లోకి వెళ్ళి మనం పూర్తి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఈ PDF మొత్తాన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకొని ఆ కింద అప్లికేషన్ ఫామ్ ఉంది కూడా, దాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే జెనెటిక్స్ ప్లాంట్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం అయితే జెనెటిక్స్, ప్లాంట్ పాథాలజీ, వైరాలజీ, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్లో ఏదైనా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా జెనోమిక్స్ లేదా మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ రీసెర్చ్ అనుభవం ఉంటే మరింత మేలు అన్నట్లుగా అయితే చెప్తున్నారనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆర్ ఫీల్డ్ వర్కర్ కోసం చూసుకుంటే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా మనకి సిస్టమ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ల్యాబ్ పరికరాలు హ్యాండిల్ చేయడంలో కూడా అనుభవం ఉంటే మనకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఇస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years అడుగుతున్నారు. మినిమం అనమాట 18 నుంచి ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years వయసు సడలింపు కూడా మనకనమాట ఇక్కడ ఇచ్చారు. 2 పోస్ట్స్కి సేమే అనమాట ఏజ్ విషయానికి వస్తే. నెక్స్ట్ ఇక్కడ మనం శాలరీస్ చూసుకుంటే ఫ్రెండ్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే 37,000 ప్లస్ 27% HRA కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లేదా ఫీల్డ్ వర్కర్కి చూసుకుంటే ఇక్కడ వీళ్ళకైతే 18,000 ప్లస్ 27% HRA. అదేవిధంగా ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కాబట్టి మనకి జీతం అనేది కరెక్ట్గా అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. సో అందులో ఎటువంటి సందేహం అయితే లేదు.
సో, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా సైంటిఫిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ అది కూడా ఒకటనమాట అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇంక మనం ఇక్కడ ఎంపిక విధానం చూసుకుంటే ఫ్రెండ్స్ ఏ విధంగా మనకి సెలెక్ట్ అనేది చేస్తారనేది చూసుకుంటే, ఫస్ట్ మనకి అప్లికేషన్ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారనమాట. స్క్రీనింగ్ టెస్ట్‌లో మన దరఖాస్తు ఉన్న అర్హత ఉన్న వాళ్ళనైతే షార్ట్ లిస్ట్ చేసి సో, ఎంట్రీకి పిలుస్తారనమాట. సో, మనకి ఎంట్రీ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను కదా! మెయిల్ త్రూగా అనమాట మనకి సెండ్ చేస్తారు. అందులో కూడా మనం సెలెక్ట్ అయిపోతే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందనమాట. సో, మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఐఏఆర్ఐ అధికార వెబ్సైట్ అంటే IARI.RES.inలో నోటిఫికేషన్ పీడిఎఫ్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసేసుకోననమాట. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే పేస్ట్ యువర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. అది మనం పేస్ట్ చేశాక నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్స్ హస్బెండ్ నేము, వెదర్ బిలాంగ్స్ టు మనం ఏ కేటగిరీ చెందిన వాళ్ళు మనది అక్కడ మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కూడా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మేల్ ఆర్ ఫీమేల్, ప్రెజెంట్ అడ్రస్, నెక్స్ట్ ఈమెయిల్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కరెక్ట్‌గా ఇచ్చుకోవాలి. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దగ్గర అవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అని రాయాలి. లేదు అంటే NA అనేది మనం అక్కడ రాసేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ముందుగా ఎక్కడైనా జాబ్ చేస్తున్నారంటే అదో ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి. నెక్స్ట్ CSR నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనం ఉంటే టెస్ట్‌కి ఎలిజిబుల్ అయ్యుంటే అక్కడ ఎస్ అని పెట్టాలి. లేదంటే నో అని పెట్టేసినా సరిపోతుందనమాట. నెక్స్ట్ పూర్తి డీటెయిల్స్ మనం ఫిలప్ చేసేసి ఫుల్ సిగ్నేచర్ అండ్ ఫుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవన్నిటిని మనం ఫిలప్ చేశాక ఫ్రెండ్స్ మనమైతే మనకొక మెయిల్ ఐడీ ఇచ్చారు కదా! ఆ మెయిల్‌కి అయితే మనమాట తప్పకుండా మనం ఈ మొత్తాన్ని పీడిఎఫ్ రూపంలోకి మనం కన్వర్ట్ చేసి పీడిఎఫ్‌ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దానితో పాటు మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ అన్ని సర్టిఫికేట్స్ కాపీస్ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేయించుకోవాలి. తర్వాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈమెయిల్ చేసేటప్పుడు మన సబ్జెక్ట్ దేనికోసం దరఖాస్తు చేస్తున్నామో దాన్నైతే స్పష్టంగా రాయాల్సి ఉంటుందనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా 6 నెలల 15 లోపలే ఈమెయిల్ అనేది మనకి వాళ్ళకి సెండ్ అయ్యేటట్లు చూసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మెయిల్‌ని మనం సేవ్ చేసుకోవాలనమాట. ఓకేనా? సో, మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా యుటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో, చక్కగా మీకైతే కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కాబట్టి మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో, ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి పర్మనెంట్ జాబ్స్‌కి అప్లై చేసేటప్పుడైతే యూస్‌ఫుల్ అవుతుందనమాట. ఎందుకంటే ఇలా మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఇస్తారు కాబట్టి తప్పకుండా యూజ్ చేసుకోండి. ఎటువంటి దరఖాస్తు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ట్రై చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూస్‌ఫుల్ అయితే షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.